గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. పో. ఈ రోజు నుండి దేవి పాత్రలో లిఖితకు బదులు కరుణ నటిస్తోంది. సో దీపికా పడుకోన్ గారు కల్కి 2898 అదే కల్కి 2 నుంచి తప్పుకున్నారు. అవునా? వాళ్ళేంటి మేమే తీసేసామని చెప్తున్నారు? తప్పుకున్నారా తప్పించారో తెలియదు కానీ ఇవాళ పొద్దున్నే 11:23కి మన వైజయంతి మూవీస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. నాకు 2 నిమిషాలు బ్రెయిన్ మింగింది అన్నట్టు. ఒకసారి చూసేద్దాం ఏంటో. సో వైజయంతి వాళ్ళు ట్వీట్ చేశారు, దిస్ ఇస్ టు అఫీషియలీ అనౌన్స్ దట్ దీపికా పడుకోన్ విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ ద అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ we have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like Kalki 2898 AD deserves that commitment and much more. We wish her the best with her future works అని చెప్పారు. అంటే దీంట్లో చాలా 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 డిటెక్ట్ చేయొచ్చు. సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త కాదు మనకి. స్పిరిట్లో కూడా దీపికా పడుకోన్ చేయాల్సింది. సందీప్ రెడ్డి వంగ ఆమెనే యాక్టర్ అని చెప్పేసి ఆమె కోసమే రాసుకున్న రోల్ని ఆమెకు నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ దీపికా వాళ్ళ పిఆర్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ దట్ దీపికా హ్యాస్ ఎవర్ గాట్ అని చెప్పేసి అన్నారు. దీనంత బెస్ట్ రిటర్న్ రోల్ లేదని చెప్పేసి అన్నారు. తర్వాత న్యూస్ వచ్చింది ఏంటంటే ఆవిడ రెమ్యునరేషన్ చాలా అడుగుతుంది, దగ్గర 20 crores ఎంతో, అదే కాకుండా ఇంకో 20 crores ఎక్కువ ప్రాఫిట్ షేర్ లో రావాలని సంథింగ్ ఏదో న్యూస్ అయితే వచ్చింది. దానివల్ల ఇది మన సందీప్ రెడ్డి వంగకి నచ్చకపోవడం వల్ల హీ రిమూవ్డ్ దీపికా పడుకోన్ అని చెప్పేసి ఒకటి అన్నారు అనమాట. దీన్ని దీపికా పడుకోన్ వాళ్ళ పిఆర్ ఏ రేంజ్ లో ఆగం పట్టించేసారంటే, అంటే దీపికా పడుకోన్ గారు కొత్తగా ప్రెగ్నెంట్ అయ్యారు, ఆమె కొన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేస్తా అన్నారు. దానికి సందీప్ రెడ్డి వంగ యాజ్ అ మిసాజినిస్ట్ హ్యాస్ దే కాల్డ్ ఇట్, ఆయన ఒప్పుకోలేదు కాబట్టి సినిమా నుంచి ఈమె బయటకు వచ్చేసింది అన్నట్టుగా ఒక నెరేటివ్ అయితే క్రియేట్ చేశారు. ఆ లిటరల్ గా క్రియేటెడ్ నెరేటివ్ అని చెప్పేసి నాకు అప్పుడే అనిపించింది. ఎందుకంటే వైజయంతి వాళ్ళు ఇలాంటి ట్వీట్ వేయాల్సిన అవసరం లేదు. లిటరల్ గా వాళ్ళు వేసిన ట్వీట్ ఎంత మాట్లాడుతున్నారంటే లిటరల్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ టు అఫీషియల్లీ అనౌన్స్ దట్ దీపికా పడుకోన్ విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్పిరిట్ నుంచి దీపికా పడుకోన్ బయటకు వచ్చేసిందని చెప్పేసి అఫీషియల్గా ఎవరు చెప్పలేదు అప్పటి వరకు. టెక్నికలీ అనౌన్స్మెంట్ రాలేదు, అది వేరే విషయం. కానీ చాలా వరకు పిఆర్ఏ నడిచింది అండ్ ఆల్సో ఫిల్మ్ సర్కిల్స్ బాగా చెప్పాయి స్పిరిట్ నుంచి దీపికా వెళ్ళిపోయింది అని చెప్పేసి. తర్వాత వేరే లెవెల్ పిఆర్ జరిగింది, ముఖ్యంగా దీపికా పడుకోన్ దగ్గర నుంచి. కొత్తగా ప్రెగ్నెంట్ అయిన లేడీని వాళ్ళు ఎక్కువ వర్క్ చేపిస్తున్నారు, మిసాజినిస్టిక్ వ్యూస్ తోటే సినిమా నుంచి బయటకు తీసుకొచ్చేసారు, ఇవన్నిటిని బాగా నడిపించేసారు అన్నట్టు. అట్లాంటి నేరేటివ్ ఎలాంటిది క్రియేట్ కాకుండా వైజయంతి వాళ్ళు నీట్గా ఎవరికి తెలియకముందే ట్వీట్ వేసేసారు, దీపికా పడుకోన్ మా సినిమాలో చేయట్లేదు. అండ్ వాళ్ళు ట్వీట్ ఎంత క్యాలిక్యులేటెడ్ చేస్తారో ఒకసారి చూడండి మీరు. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ we have decided to part ways despite the long journey of making the first film. మేము ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎంత లాంగ్ జర్నీ పెట్టుకున్నా, చాలా 4 ఏళ్ళు తీసా, 4 ఏళ్ళు అంత టైం స్పెండ్ చేసిన తర్వాత కూడా we were unable to find a partnership. ఆమె వెళ్ళిపోయింది ఏదని చెప్పాం కాదు, మాకు కూడా నచ్చట్లేదు, టోటల్ పార్ట్నర్షిప్ మాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఇదే కాకుండా కింద రాసింది సూపర్, ఆ లైన్ అయితే పిచ్చిలేసిపోయింది నాకు. ఆ ఫిలిం లైక్ కల్కి 2898 AD deserves that commitment and much more. అంటే టెక్నికల్లీ లాస్ట్ టైం మన స్పిరిట్కి తెలిసిన న్యూస్ ఏంటి, ఆమెకి వడిసే డైలీ ఇన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేస్తా, 6 hours ఎంతో చేస్తా, తర్వాత నేను చేయలేను. అండ్ ఆల్సో తెలుగులో నేను డబ్బింగ్ చెప్పాను, హిందీలోనే చెప్తాను, అండ్ కొన్ని స్టేజ్ స్టూడియోలోనే చేస్తా అని చెప్పేసి షూటింగ్ ఏదో జరిగిందని న్యూస్ అయితే వచ్చింది. దానికి అపోజ్ చేస్తే కొత్త మదర్ని మీరు ఇలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పేసి, ఇలా అంటున్నారని అవన్నీ చెప్పేసి అప్పుడు న్యూస్ అయితే వచ్చింది. అప్పుడు కొంతమంది నిజమే సందీప్ రెడ్డి వంగ కావాలనే మిసాజినిస్ట్ కదా, మనకి ఆల్రెడీ ఇట్లాంటివి చేస్తాడు కాబట్టి ఇది ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ వైజయంతి వాళ్ళు కూడా అట్లాంటి కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, బయటికి చెప్పట్లేదు, బట్ టెక్నికల్లీ దే ఆర్ సేయింగ్ దట్ రైట్. అంటే బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి దే ఆస్క్డ్ మోర్ రెమ్యూనరేషన్, వేరే ఎక్కువ డిమాండ్స్ అడిగారు, అది సందీప్ రెడ్డి వంగకి నచ్చట్లేదు అండ్ ఆయన ఒప్పుకోపోయేసరికి షీ కేమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పారు. తర్వాత ఏమైంది, సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కావాలని దీపికా పడుకోన్ సినిమా నుంచి బయటకు వచ్చేసింది అని చెప్పేసి ఇంకొక నేరేటివ్ క్రియేట్ అయింది. ఇదంతా ఒక రకంగా క్రియేట్ అయింది అన్నట్టు. అప్పుడు నాకు నచ్చలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో జరుగుతుంది కదా, వీళ్ళు ఎవరినో నేను టార్గెట్ చేయాలని చెప్పట్లేదు. దిస్ వాజ్ అ బ్యాడ్ ప్రెసిడెంట్, నాకు అప్పుడు అది నచ్చలేదు కరెక్ట్గా. ఇప్పుడు వైజయంతి ఫిలిమ్స్ లాంటి స్టూడియోనే వచ్చేసి మేము బయటకు వచ్చేస్తాం అన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి టాక్డ్ అబౌట్. ఎందుకంటే వైజయంతి ఫిలిమ్స్ కమల్ హాసన్ గారిని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు కల్కి. దే లిటరల్లీ ఆయన చాలా వరకు స్టోరీ సెట్టింగ్స్ చెప్పించుకున్నారు, 2 years ఆగారు, ఆయన కోసం సపరేట్గా క్యారెక్టర్ రాపించుకున్నారు. తర్వాత ఒడిసే కమల్ హాసన్ గారు సినిమాలో చాలా ఇన్పుట్ పెట్టారు, ఇవన్నీ పెట్టారు. వాళ్ళంతా డెడికేషన్ తోటి 4 ఏళ్ళు దట్టు ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ మూవీ చేశారు వాళ్ళు. అంత డెడికేషన్తో చేసిన వాళ్ళు ఇట్లాంటి ట్వీట్ పెట్టినప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించాలి అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. సో ఖచ్చితంగా
దీపికా పడుకోన్ దగ్గర నుంచే ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది రిలయబుల్ సోర్సెస్ అనుకునే వాళ్ళందరూ కూడా చేసే నేరేటివ్ అంతా ఇదే నడుస్తున్నట్టు. దీపికా పడుకోన్ షీ ఆస్క్డ్ మోర్, షీ హ్యాడ్ కమిట్మెంట్ ఇష్యూస్, అంటే వీళ్ళు డేట్లు సరి ఇవ్వలేదా లేదంటే ఇంకా ఎక్కువ డిమాండ్స్ అడిగారా ఏదో తెలియదు, కానీ దీనివల్ల ఇది జరిగింది కాబట్టి వైజయంతి మూవీస్కి ఇది మరీ ఎక్కువ ఆర్మ్ ట్విస్టింగ్ లెక్క అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆమె సినిమా నుంచి తీసేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అంటున్నారు, వాళ్ళ పేరు కూడా తీయట్లేదు కానీ బట్ అంటున్నారు అట్లా సో టెక్నికల్ ఇదంతా చూసుకుంటే మాత్రం తేడా ఇరుకు అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది. కానీ దీపికా పడుకోన్ ఈస్ అవుట్ ఆఫ్ కల్కి 2898 AD. ఇప్పుడు హూ ఇస్ గోయింగ్ టు ప్లే సుమతి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకైతే మాత్రం ఫస్ట్ అనిపించింది అదే. వాట్ ఎవర్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్స్ ఐ డోంట్ కేర్, టెక్నికలీ ఐ కేర్, బట్ స్టిల్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అదంతా 2 నిమిషాలు పక్క పెట్టినా కానీ కల్కి గురించి మాట్లాడుకోవాలి కదా, ఎందుకంటే షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. అంటే లైక్ ఆమె క్యారెక్టర్ని ఏ రకంగా చూపిస్తారు ఇప్పుడు టెక్నికల్లీ, ఆమె కడుపులో బాబు ఉన్నాడు, ఆ బాబుని కాపాడాలి, ఆమెను కాపాడాలి, కాబట్టి సినిమా నడిచింది. అంటే అది ఒక ఇంపార్టెంట్ రోల్. దాన్ని వాడుకొని షీ ఆస్క్ మోర్ రెమ్యునరేషన్ ఆర్ సంథింగ్ లైక్ ఐ వి డోంట్ నో అబౌట్ ఇట్. షీ క్యాన్ డిమాండ్, బట్ అదంతా వర్కౌట్ కావాలి కదా, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కల్కిలో ఆమె క్యారెక్టర్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? నాకు వెంటనే గుర్తుకొచ్చిన యాక్టర్ అయితే మాత్రం మృణాల్ ఠాకూర్. మన నాగిమావ ఆమెను వాడేసిండు సినిమాలో. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేసినా నడిచిపోయేది కదా, ఇంపార్టెంట్ రోలే, బట్ స్టిల్ మృణాల్ ఠాకూర్ ఎందుకు చేయాలి, చేసేసింది. సో మా సాయి గారికి ఫోన్ చేస్తే అరే పూజా హెగ్డేని మాత్రం పెట్టకంటారు అన్నాడు. సో ఇంకేం చేయాలి, నేను నవ్వురుకున్నా. నాకు వెంటనే ఎందుకో భయ్యా, నేను చెప్తున్నా కదా, నాకు అనిపించేసింది వాళ్ళతో మాట్లాడుతుంటేనే. ఐ డోంట్ నో, ఐ కాంట్ సే ఇట్స్ వాట్ ఈస్ సూటబుల్ కాదో తెలియదు, కానీ నాకు వెంటనే అదితిరావు హైద్రి కనబడింది. ఎందుకు ఐ డోంట్ నో బై, అంటే లైక్ ఆ రేంజ్ స్టార్డమ్ ఉందా, అంటే ద సో కాల్డ్ స్టార్డమ్ ఆఫ్ దీపికా పడుకొని మేనేజ్ చేయగలుగుతారా వీళ్ళందరూ? ఎందుకంటే ఆ స్టార్డమ్ తీసుకొనే కదా ద సో కాల్డ్ రెమ్యునరేషన్స్, ద సో కాల్డ్ PR అండ్ ఎవ్రీథింగ్ జరుగుతుంది. కాబట్టి ఏమో ఆ రేంజ్ చేయగలుగుతుంది. అంటే టెక్నికల్లీ ఇప్పుడు ఐ డెఫినెట్లీ ఆర్గ్యూ దట్ దీపికా పడుకొని ఉండడం వల్లనే కల్కి ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకోను. టెక్నికల్లీ అదే నరేటివ్ నడుస్తుంది, ఇట్స్ నాట్ డెఫినెట్లీ, ఎందుకంటే అది దానికి చాలా ఆస్పెక్ట్స్ కుదిరినాయి, ముఖ్యంగా ప్రభాస్ స్టార్డమ్ అది వేరే విషయం. కానీ దీపికా పడుకొని లేకున్నా జరుగుతుంది అంటే షీ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్ పాయింట్. బట్ ఇప్పుడు ఆమె తీయడం వల్ల మీతో ఏమైనా సెట్ అవుతా అంటే కల్కి 2కి అట్లాంటి ఏం అవసరం లేదు, ఎందుకంటే సినిమా ఆల్రెడీ ఫస్ట్ది వెయికోట్ కొట్టేసింది. సో ఇప్పుడు సినిమాలో ఎవరున్నా కానీ పీపుల్ విల్ బి ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. బట్ ఇదొకటైతే గ్యారంటీ తేడా కొడుతుంది, దీపికా ఉన్న ప్లేస్లో ఇంకెవరినో చూపించేసి అరే దీపికా ఉండే కదా ఇప్పుడు దీపికా ఏమైపోయింది అని అట్లాంటి క్లారిటీ అయితే ఇవ్వాలి. దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. ముఖ్యంగా దీపికాని తీయడం వల్ల స్టోరీలో చేంజెస్ ఏమైనా చేయగలుగుతారు అంటే లైక్ ఆ క్యారెక్టర్ని తక్కువ రాసేసి, లేదంటే ఆమెకి తక్కువ సీన్స్ రాసేసి, ఎందుకంటే రిప్లేస్ చేశారు కదా, కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుందేమని చెప్పేసి లైక్ సీన్స్ కొంచెం తక్కువ చేసేసి, వాళ్ళు ఆల్రెడీ ప్రభాస్కి దీపికా మధ్యలో 30 days షూట్ చేశారన్నారు. సో దాని అంతా స్క్రాప్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా షూట్ చేయాలి, వీటన్నిటిని ఆగమాగం అయిపోయింది అన్నట్టు. సో దాన్ని వీళ్ళు ఎలా ముంగడి తీసుకెళ్తారు అదొకటి ఇంపార్టెంట్. నాకు తెలిసి ఒక 1 year నీట్గా పోస్ట్పోన్ అవుతుంది. వాళ్ళు 2026లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అది కాదనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ టు చేంజ్ స్క్రిప్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ని చేంజ్ చేసినా కానీ లైక్ దాన్ని బట్టి సీన్స్ చేంజ్ చేయాలి, వాటి బట్టి ఉంటుంది, అండ్ షూట్ చేయాలి, డేట్స్ అన్ని కుదరవు. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా బిజీగా ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారి షూట్స్ కంప్లీట్ చేసినా కానీ చెప్పినట్టుగానే వీళ్ళందరూ ఇంటరాక్టివ్ సీన్స్ ఉంటాయి, వీటన్నిటిని మళ్ళీ మార్చాలి, వాటి రైటింగ్ మళ్ళీ చేంజ్ చేయాలి, వీటన్నిటి వల్ల మొత్తం ఆగమాగం అయిపోయింది. బట్ తప్పదు కదా అని ఫీలింగ్ అయితే గ్యారంటీకి వస్తుంది. ఓవరాల్గా ఈ న్యూస్ అయితే తెలిసింది. దీనివల్ల ఏం మారబోతుంది అంటే మా సాయిగాడు ఏమంటాడంటే ఏం మారదు, ఏమీ కాదు, సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ అయింది, ఇది కూడా ఆ రేంజ్ వెళ్తుందని చెప్పేసి అంటున్నాడు. కానీ నాకైతే మాత్రం స్క్రీన్ మీద వీళ్ళని చూశాను, ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా పాత సీరియల్లో ఈ యాక్టర్ రీప్లేస్ చేసిందని చెప్పేసి ఒక పెడతారు చూసారా, అట్లాంటిది పెడతారా లేదు చూడాలి. ఈ రోజు నుండి దేవి పాత్రలో లిఖితకు బదులు కరుణ నటిస్తోంది. ఏమో భయ్యా ఇదైతే మాత్రం గందరగోళం అయింది. ఈజ్ ఇట్ రైట్ కాల్ టు టేక్ అంటే మాత్రం నాకైతే రైట్ కాల్ అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ ప్రతిదానికి డిమాండ్స్తో వెళ్ళొద్దు. ఫిలిం ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ యాక్టర్, ఫిలిం ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ స్టార్, ఫిలిం ఈజ్ బిగ్గర్ దెన్ ఎవ్రీబడి. నా దృష్టిలో అది స్టార్ తెప్పిస్తాడు కరెక్టే, బట్ సినిమా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత పెద్ద స్టార్ ఉన్నా కానీ అన్రీజనబుల్ డిమాండ్స్ ఉంటే మాత్రం ఒప్పుకోకూడదని నా ఫీలింగ్. అదే జరుగుతుంది నాకు అనిపిస్తుంది. బట్ కూడోస్ టు వైజయంతి మూవీస్ ఒక స్టాన్స్ తీసుకున్నారు వాళ్ళు, అండ్ ఇట్ ఈస్ కమెండబుల్. ప్రతి ఒక్కరు వచ్చేసి డిమాండ్లు ఇచ్చుకుంటే నడవదు. ఇక్కడ ఎవరు సీట్లు నింపుతున్నారో వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ రావాలి, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి నా ఫీలింగ్ అన్నట్టు. సో ఇవన్నీ అనుకున్నా కానీ అల్లు అర్జున్ 22 సినిమా మీద నాకు ఆల్రెడీ అట్లీ గారితో మీద డౌట్ ఉంది. యాక్చువల్లీ ఇది అల్లు అర్జున్ మూవీ కావాల్సింది, అల్లు అర్జున్ అట్లీ మూవీ అయింది. అది టెక్నికలీ A22 అండ్ A6 అట్లాంటిది మెల్లిగా దీన్ని దీపికా పడుకొని మూవీగా మారుస్తారా నాకు డౌట్ వస్తుంది. ఏమో భయ్యా, నాకైతే మాత్రం తేడా ఇరుకు అని ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ సినిమా బాగుండాలి. ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది, అక్టోబర్ నుంచి ఆమె షూట్లో జాయిన్ అవుతుందట. ఆగమాగం అయిపోయింది. మీకేమనిపిస్తుంది అసలు వైజయంతి మూవీస్ నుంచి కల్కి నుంచి దీపికా పడుకొని బయటకు వచ్చేయడం? నాకైతే మాత్రం సాయిరామ్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది, బట్ స్టిల్ తేడా కొడతా అని ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి గురించి మాట్లాడాలను, బట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్లాంటిది ఆల్రెడీ జరిగింది కాబట్టి, అండ్ సండే వరకు ఆగేంత చిన్న టాపిక్ అయితే కాదనమాట. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంత మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.